హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? మంచి మంచి వీడియోలు చేద్దామని నేను ఈ ప్రయత్నం చేసి ఇవాళ ఈ వీడియో చేశానండి. బ్రెడ్తో రెసిపీ చేశాను. ముందుగా పిల్లలు ఏదో కానీ బ్రెడ్ తీసుకుని అలా తిని కొంత వదిలేస్తుంటారు. అలా దాన్ని నేనేం చేశానంటే కొత్త రెసిపీ చేద్దామని ఇలా కొత్తది ఐటెం చేశానండి. బ్రెడ్ తోటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. ఇది స్మూత్గా చాలా టేస్టీగా బాగుంటుంది. ఈ బ్రెడ్ని నేను 4 స్లైస్ తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. అలాగే 1 గ్లాసుడు పాలు తీసుకున్నాండి. అలాగే 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్, 3 స్పూన్లు షుగరు, అలాగే బాదం, పిస్తా, జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అన్నీ ఒక 10 పప్పులు రెడీ చేసుకుని ఉంచుకొని దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని ఉంచుకోవాలి. మనం ముందుగా ఈ పాలు పొయ్యి మీద సన్నటి మంట మీద కాచుకోవాలి. గిన్నె పోసుకొని సన్న మంట మీద, అది పొంగిపోకుండా సన్న మంట మీద కాల్చుకోవాలి. పెద్ద మంట పెట్టకూడదు. పొంగకుండా సన్న మంట మీద ఒక 5 నిమిషాలు బాగా కాల్చుకోవాలి. పాలు ఎంత కాగితే అంత టేస్ట్ బాగుంటుందండి. అలా అని మరిగిపోకూడదండి. సన్న మంట మీద అలా కాసు దగ్గర పడుతూ ఉండగా దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న షుగర్ 3 స్పూన్లు వేసుకోవాలి. వేసుకుని అది దగ్గర పడుతున్నప్పుడే మనం కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకున్నాం కదా, ఆ కస్టర్డ్ పౌడర్ కొద్దిగా వాటర్లో కలిపి దాన్ని కూడా వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ చాలా బాగుండి దగ్గర పడుతుంది. దీంట్లో దగ్గర పడితే ఎంత ఇదిగా ఉంటే అంత బాగుంటుందండి. ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ కాగిన దాన్ని ఇటు కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచి బాగా కలుపుకుని దగ్గర పడివ్వాలి. అప్పుడు అది దగ్గర పడుతుండగా స్టవ్ ఆర్పేసి దాంట్లోనే మనం రెడీగా ఉంచుకున్న ఈ బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు సన్నగా తరిగి ఉంచుకున్నాం కానీ దాన్ని కొద్దిగా వేసుకోవాలి. వేసుకుని దాంట్లో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. ఉంటే ఇది కూడా వేసుకోవచ్చు అండి. ఇలాచీ పొడి, ఈ జీడిపప్పులు వేసుకుని రెడీగా ఉంచుకొని పక్కన పెట్టేసి, అలాగే పాన్ తీసుకుని దాంట్లో మనం బ్రెడ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్న బ్రెడ్ ముక్కల్ని మనం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుని కాల్చుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ముందు వేసేస్తే మొత్తం ఆయిల్ అది బ్రెడ్ పీల్చేస్తుంది. అందుకని కొద్దిగా 2 స్పూన్లు వేసి 2 ముక్కలు చొప్పున కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఎందుకంటే మనం ఈ పాలు కాచినవి పోస్తాం కాబట్టి బౌల్లో తీసుకుని మునిగెట్టుగా పోయడానికి వీలుగా అనుగుణంగా తీసుకోవాలి. నా దగ్గర స్క్వేర్ బాక్స్ టైప్ ఉంది కాబట్టి నేను ఆ బాక్స్లో ఇవి 2 వరుసలుగా పేర్చి పెట్టుకున్నానండి. పెట్టుకుని మన దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు. లేదంటే నేను పాల మీద మీగడ 2 స్పూన్లు వేసానండి. ఇది టేస్ట్ వేయడం వలన చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్కి. దీన్ని పిల్లలు ఏదైనా ఇప్పుడు రోజు ఒకే వెరైటీ కాకుండా కొత్త వెరైటీలు అడుగుతుంటారు. పిల్లలు ఇష్టపడతారు. కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు, స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏదైనా చేసి పెట్టమని అడిగినప్పుడు ఇవి బయట వాటికంటే ఇవి చాలా చాలా బాగుంటాయండి, యూజ్ఫుల్. అలాగే జాబ్ హోల్డర్స్ కూడా తొందరగా అయిపోయాయి. ఇదండి రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది. అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఎలాంటి ఇబ్బందులు బయట ఇప్పుడు ఈ రైనీ సీజన్లో బయట కొని పిల్లలకి వాళ్ళకి ఇచ్చే కంటే ఇలాంటివి ఇంట్లో చేసి పెడితే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేస్తే కూడా పిల్లలు చాలా ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా, ముసలి వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. పెద్దవాళ్ళకు కూడా ఈ ఐటెము చాలా చాలా బాగుంటుందండి. ఇది అప్పటికప్పుడు చేసుకుని తినేది. ఒకవేళ అది అప్పుడు తినచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా కూడా తినచ్చు. పిల్లలు కూల్గా తినాలన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టడం వలన వాళ్ళు కూడా లైక్ చేస్తారు. బయట కొనే వాటికంటే కూడా ఇది చాలా మంచిది. బయట మంచి ఆయిల్స్ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఫుడ్ పాయిజన్ అయితే పిల్లలకి హాని అవుతుంది. అది ఎలాంటి ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఇలా ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాటితోటే కొత్త వెరైటీలు చేస్తుండడం వలన వాళ్ళకు కూడా హ్యాపీగా ఇష్టపడతారు, తినడానికి ఇష్టపడతారు. చాలా చాలా నచ్చుతుందండి. ఇది ఇలా రెడీ చేసుకుని క్రీమ్ అది వేసుకున్న తర్వాత మనం ఈ పైన మనం రెడీగా ఉంచుకున్న మనం కష్టపడి అది కలిపి ఉంచిన మిల్క్ వీటి మీద పోసేసి ఇంకా మిగిలిన ఉన్న బాదం, పిస్తా, జీడిపప్పు కూడా వేసేసుకుని రెడీ చేసుకుని అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అండి. లేదు పిల్లలు కూల్గా తింటారంటే కనుక కొద్దిగా 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిస్తే చాలా చాలా ఇష్టపడితే తింటారు. స్వీట్ రెసిపీ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడైనా తినేసే
ఐటెం అండి. ఇది చాలా బాగుంది. ఎలా ఉంది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో, ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీరు మీ ఫ్రెండ్స్కి, నేబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.